సంవత్సరంలో 2025లో మొదటి నెలలో మొదటి దినాన ప్రభు మనతో చేస్తున్న గొప్ప వాగ్దానము, ఆయన నిన్ను పరిశీలించేవాడు, పరీక్షించేవాడు. ఆ పరిశీలన పరీక్ష ఒక దినాన హిజ్కియా జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, నీ ఎదుట నేను ఎలాగో నిందారహితుడున్నాయి, యథార్థముతో సత్యమును అనుసరించు, నీ ఆజ్ఞను అనుసరించే కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అక్కడ జరిగిన ఆ విపత్తును ఉంచి ఆ హిజ్కియాని దేవుడు జ్ఞాపకం చేసుకొని విడిపించాడా? కాబట్టి ఈ సంవత్సరంలో ఎలాంటి కరువు, కష్టము, వ్యాధి, బాధ, చింత నీ మీదకు వచ్చినా వాటన్నిటిలో నుంచి విడిపించేవాడు ఆయన. ఎందుకంటే హిజ్కియా లాగా నీవు మొదటి నెలలో ప్రభు సన్నిధిలో ఆయన మహింపరుస్తూ ఆయన చెప్పిన చోట నిలబడి కన్నీటితో విత్తున్నావు కాబట్టి హల్లెలూయా. ఈ సంవత్సరంలో మీ బిడ్డల విషయంలో, మీ విషయంలో, మీ కుటుంబాల్లో, మీ బంధువుల విషయంలో మీరు ఏది దేవుని సన్నిధిలో అడిగి విత్తుతారో దాన్ని మీరు సంతోషంగా